ఓకే సార్. కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు 15వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఇక్కడ ఇంటింటికి వెళ్ళి సంతకాల సేకరణ తీసుకోవడం జరిగింది. ప్రతి ఇంటి దగ్గర వాళ్ళే మా ఇంటికి రండి, మేము సంతకం పెడతాము, ఇది చాలా అన్యాయం, రేపొద్దున మా పిల్లలకు భవిష్యత్తు ఉండదు, మా పిల్లలు డాక్టర్ చదివే అవకాశం కూడా ఉండదు ఇట్లయితే, కాబట్టి మేమందరం కూడా మీకు తోడుగా ఉంటామని అందరూ కూడా ప్రతి ఇంటి దగ్గరికి మమ్మల్ని పిలిచి మంచినీళ్ళు ఇచ్చి సంతకాలు పెట్టించి పంపించి గౌరవంగా చూద్దామనేది నిజంగా ప్రజలలో ఎంత వ్యతిరేకంగా ఉంది ఈ కార్యక్రమానికి. ఈ కాలేజీలు, మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఇంకా బాగా తిరిగి చేస్తే కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ఓటర్లు అందరూ కూడా సంతకం పెట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా దుర్మార్గమైన చర్య. ఎవరు కూడా బీద పిల్లలందరికీ మెడికల్ సీట్ వచ్చేటువంటి అవకాశం లేకుండా కోట్లు సంపాదించుకోవడానికి గవర్నమెంట్ ఆస్తి దాదాపుగా 8-9 వేల కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులను, బినామీలను పెట్టి మీరు కొట్టేయడానికి చూస్తున్నారు. ప్రజలంత అమాయకంగా లేరు. అన్ని విషయాలు కూడా ప్రజలకు అవగాహన అయింది. కాబట్టి మీకు బుద్ధి చెప్తారు. ఈ కోటి సంతకాల సేకరణ తర్వాత అయినా సరే 1 కోటి మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారనేది గుర్తుపెట్టుకొని మీరు చేసేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యను ఆపకుంటే దీన్ని ఢిల్లీ లెవెల్కి తీసుకుపోతాం, జాతీయ స్థాయిలో పోరాటం చేస్తాం, అవసరమైతే ఢిల్లీలో ధర్నా పెట్టి పార్లమెంటు టైంలో పార్లమెంటును ముట్టడిచ్చేదానికి కూడా వెనకాడమని తెలియజేస్తూ ఉన్నాం.